నమస్తే అందరికీ స్వాగతం. వెల్కమ్ టు అవర్ బుక్ క్లబ్ సెషన్ టుడే. ద పవర్ ఆఫ్ నౌ. ఎక్కార్త్ టోల్ గారు రాసిన ఈ మహా గ్రంథం అనే చెప్తాను నేను. దానికి అందరికీ స్వాగతం. బిఫోర్ వి స్టార్ట్ అవర్ సెషన్ మనకి యథావిధిగా సాయిలత మేడం ఉన్నారు. మనకు ఒక భగవద్గీత శ్లోక ఫ్రమ్ పత్రి సార్ రాసిన కృష్ణామృతంలో నుంచి ఈరోజు చదువుకుంటున్నాము. ఓవర్ టు యూ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం అందరికి. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. పదచ్ఛేదం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతః మునేః. ప్రతిపదార్థం. సర్వభూతానాం సమస్త ప్రాణులకు యా ఏదైతే నిశా రాత్రితో సమానమో తస్యాం దానియందు సంయమి స్థిత ప్రజ్ఞుడైన యోగి జాగర్తి మేల్కొని ఉంటాడు యస్యాం దేనిలో భూతాని సకల ప్రాణులు జాగృతి మేల్కొని ఉంటాయో పశ్యతః పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలనుకునే మునేహే మునికి సా అది నిశా రాత్రి. తాత్పర్యం. సమస్త ప్రాణులకు ఏది చీకటి రాత్రో దానిలో జ్ఞాని మెలకువతో ఉంటాడు. సామాన్యులకు మెలకువతో ఉండే సమయం యోగులకు రాత్రితో సమానమవుతుంది. ధ్యాన వివరణ. ఒకానొక అజ్ఞాని ఏ ఇంద్రియ విషయ భోగాల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడో, ఏ అశాశ్వతమైన సుఖ దుఃఖాలలో మునిగి తేలుతూ ఉంటాడో, ఒకానొక జ్ఞాని వాటి పట్ల అనాసక్తితో నిద్రిస్తున్నట్లుగా ఉంటాడు. సామాన్యుడు నిద్రిస్తున్నట్లుగా అనాసక్తిగా ఉండే పారమార్థిక ఆత్మతత్వ విషయాలలో ఒకానొక జ్ఞాని ఆసక్తిని కలిగి మెలకువగా ఉంటాడు. అజ్ఞాని అయిన సామాన్య మానవుడు పగలు శ్రమించే కార్యకలాపాలను ఒకానొక యోగి వ్యర్థమైనవిగా రాత్రిగా భావిస్తాడు. అందరూ విశ్రాంతిగా నిద్రించే రాత్రిని తన యోగ సాధనను ధ్యాన సాధనను కొనసాగించే పగలుగా భావిస్తాడు. రామకృష్ణ పరమహంస ఒక చక్కటి ఉపమానం చెప్పారు. లోకంలో ఎందరో మనుషులు ఉన్నారు. వీళ్ళంతా వివిధ వృత్తులలో, వివిధ ఉద్యోగాలలో, వివిధ స్థాయిలలో ఉంటారు. ఒకరు జమీందారు, ఒకరు సంసారి, ఒకరు అధికారి, ఒకరు కళాకారుడు. వీరంతా సున్నాల వంటి వారు. సున్నాకి తనంతట తనకు విలువ ఉండదు. దాని ముందు ఒకటి పెడితేనే సున్నాకు విలువ. అలాగే మనుష్యులకు ఆత్మవిద్య, యోగత్వం ఉంటేనే విలువ. అది లేకపోతే వారు సున్నాతో సమానమే. కనుకనే ముందు ఆత్మవిద్యను తెలుసుకోవాలి. ఆ తరువాతనే ఏ ప్రాపంచిక విద్య అయినా రాణించేది. కనుకనే అజ్ఞానులు మేల్కొని ఉండే విషయ భోగాలలో జ్ఞానులు నిద్రిస్తారు. అజ్ఞానులు నిద్రపోయే ఆత్మ విషయంలో జ్ఞానులు మేల్కొని ఉంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, మనం హోప్ఫుల్లీ ఒకటి ముందు పెట్టుకుని ముందుకెళ్తున్నాం అనుకుంటున్నాను నేను. నాట్ జస్ట్ జీరోస్. ఇప్పటి వరకు గ్యాదర్ చేసుకున్న ఎన్నో సున్నాలు. మనం వి ట్రయింగ్ టు బిల్డ్ దట్ వన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. సో ఈరోజు మళ్ళీ అందరికీ స్వాగతం. లెట్ us స్టార్ట్. ఈరోజు చాప్టర్ 5 పవర్ ఆఫ్ నౌలో చదువుకోబోతున్నాము. బిఫోర్ వి స్టార్ట్ దట్, అది నాకు తెలిసింది చెప్తాను. నేను పెట్టిన ఆ స్లైడ్కి వివరణ నాకు అనిపించింది, నేను ఒక చోట విన్నది చెప్తున్నాను. సో యాటమిక్ అంటే అండము, పిండము, బ్రహ్మాండము అంతా ఒకటే అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఓషన్లో డ్రాప్ ఒకటే, ఓషన్ మొత్తం ఒకటే. అంటే వాట్ దే టాకింగ్ అబౌట్ ఇది ఒకటి అదే ఒకటి అంటే ఏంటంటే ద ప్రాపర్టీస్ ఆఫ్ డ్రాప్ ఆర్ ఈక్వల్ టు ద ప్రాపర్టీస్ ఆఫ్ వాట్ ఓషన్ హ్యాస్. అంటే వాటర్కు ఉండే ప్రాపర్టీస్ అన్నట్టు. అంతే కదా. ఇప్పుడు మనకి ఒక ఐస్ క్యూబ్ తీసుకుంటే ఒక డెన్స్ ఫామ్, దాని నుంచి నీళ్లు, గ్యాస్ ఎట్లా అవుతుందో, బట్ అంతా లోపల ఉన్నదంతా మ్యాటర్ ఏదైతే ఉందో ఇట్స్ ఆల్ ద సేమ్ బట్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. సో ఇన్ ద సేమ్ వే అండము, పిండము, బ్రహ్మాండము అన్నప్పుడు
అండము అంటే ఎగ్ లేకపోతే సెల్యులార్ ఫార్మ్‌లో అనుకోవచ్చు. అందులో ఉన్నది ఆ లైఫ్ ఫార్మ్ ఈజ్ సేమ్ యాజ్ పిండము అంటే బాడీ అండ్ దెన్ కాస్మోస్‌లో బ్రహ్మాండం. అంతా ఒకటే అన్నప్పుడు సో వాట్ ఈస్ ఇట్? అంటే వాట్ ఈస్ దట్ కోరిలేషన్ అనేది నాకు ఆలోచనొచ్చింది. ఏముంది యాటమ్‌లో ఏముంది? సరే లెట్స్ టేక్ సోలార్ సిస్టమ్ తీసుకుందాం అనుకోండి. మధ్యలో 2 సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తే అటామిక్ స్ట్రక్చర్ లుక్స్ జస్ట్ లైక్ సోలార్ సిస్టమ్. మనకి సన్ మధ్యలో ఉండి చుట్టూతా ఆర్బిట్స్‌లోనేమో ప్లానెట్స్ రొటేట్ అవుతా ఉంటాయి. రివాల్వ్ అరౌండ్ సన్. సో, అట్లాగే మనకి న్యూట్రాన్ మధ్యలో ఉంటుంది. వితిన్ ద న్యూక్లియస్ ఉంటుంది. అండ్ వి హావ్ ఎలక్ట్రాన్స్ మూవింగ్ కాన్స్టెంట్‌లీ. అండ్ ప్రోటాన్ కూడా ఉంటుంది. ప్రోటాన్ ఎక్కడుంటుంది? అది న్యూక్లియస్‌లోనే ఉంటుంది. సో, నౌ హౌ ఈస్ దిస్ కంపేర్డ్ టు మనకి ఇప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వం అని చెప్తున్నాం. త్రిమూర్తి తత్వం ఉంది. మధ్యలో శక్తి కూడా ఉంది. సో, యాస్ యూ ఆల్ నో అంటే మనకి ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి? అందుకనే నేను కొంచెం హింట్ లాగా ఇస్తే ఇంకా కొంచెం ముందుకి ఆలోచిస్తారన్నట్టు చెప్పాను. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్? సో, ఇక్కడికి నేను ఆపేసి ఐ వాంట్ టు గెట్ యువర్ ఇన్‌పుట్ ఫ్రమ్ హియర్. ఆ! అన్‌మ్యూట్ చేసుకొని ఒకళ్ళిద్దరు మాట్లాడితే దెన్ వి కెన్ మూవ్ ఫార్వర్డ్. అరే! మాట్లాడండి ఎవరైనా. యాహ్! నెగెటివ్ ఎనర్జీ నాకు తెలిసిందంతే అను. నెగెటివ్‌లీ చార్జ్డ్ ఎనర్జీ. ఎగ్జాక్ట్‌లీ అక్కడే నేను ఆగాను. సో, బ్రహ్మ అన్నది నెగెటివ్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ అట్లా కంపారిజన్ వచ్చింది. అది నాకు చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. మనకిప్పుడు లైఫ్ చెప్పింది కరెక్ట్. ఎలక్ట్రాన్ క్యారీస్ నెగెటివ్ చార్జ్. అండ్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఇట్? ఏం చేస్తుంది ఎలక్ట్రాన్ కాన్స్టెంట్‌గా ఇంకొక యాటమ్‌తో కలవటానికని ట్రై చేస్తా రొటేట్ అవుతా ఉంటుంది. బయట ఉన్న ఔటర్ షెల్‌లో ఉన్న ఆర్బిట్‌లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి? బాండింగ్ కోసం అని చూస్తా ఉంటాయి. దే వాంట్ టు బాండ్ బిల్డ్ సమ్ పాజిటివ్ అవ్వడానికా? ఆ! ఆ! వేరే యాటమ్‌తో బాండ్ అవ్వటానికి చూస్తాయి. హైడ్రోజన్ బాండ్స్ ఆర్ కోవలెంట్ బాండ్స్ ఆర్ సంథింగ్ కెమికల్ బాండింగ్ టు ఫార్మ్ అనదర్ స్ట్రక్చర్ దట్ ఈస్ క్రియేషన్ కదా! హ్మ్. ఎలక్ట్రాన్ ఒక యాటమ్‌ని ఇంకొక యాటమ్‌తో ఏదో ఒక దాంతో జతపడి ఒక క్రియేట్ చేయటానికి ఒక కొత్త మాలిక్యూల్ క్రియేట్ చేయటానికని ట్రై చేసేది ఎలక్ట్రాన్. దట్ ఈస్ ద క్రియేషన్. సో, వై ఈస్ బ్రహ్మ నెగెటివ్ చార్జ్ అని అనిపించింది నాకు. సో, నెగెటివ్ ఎందుకంటే ఇప్పుడు మనకి లైఫ్‌లో చూసుకుంటే యూ క్రియేట్ ఆ నెగెటివ్ సర్కమ్‌స్టాన్సెస్‌లో నుంచే మనకొక కొత్త క్రియేషన్ అంటే ఏం లేదు. అంటే వి లెర్న్ వెరీ న్యూ అండ్ లైక్ మనలో నుంచి కూడా ఒక కొత్త సృజనాత్మకత అని వచ్చేది ఎక్కువగా నెగెటివ్‌లో నుంచే వస్తుంది. ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్. అది నాకనిపించింది మరి. దానికి ఆ రిలేషన్ నెగెటివ్ చార్జ్ కూడా ఆలోచించి బ్రహ్మకి, దానికి ఆ క్రియేషన్‌కి ఎలక్ట్రాన్స్ ఎట్లా ఫార్మ్ అవుతాయి, వాటికి ఉండే ఫంక్షన్ అది పెట్టి నాకు ఇట్లాగ అనిపించింది. సో, నెగెటివ్ మనం అనుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడు అదేంటి అంటే పాజిటివ్‌గా ఉంటామంటే ఇట్స్ ఎ స్ట్రెయిట్ లైన్. యూ డోంట్ లెర్న్ ఎనీథింగ్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు బొటిక్స్ అయన్నీ చేసేవాళ్ళున్నారనుకోండి. వాళ్ళేదన్నా చేసిన తప్పులో నుంచి ఆ క్రియేటివిటీ దాన్ని ప్యాచ్ చేయటానికి దే డూ సంథింగ్ క్రియేటివ్‌లీ. అది నాకెందుకో వెంటనే అది అట్లా గుర్తొచ్చింది. మనం వెళ్లి బొటిక్‌లోకెళ్ళేసి అబ్బా! ఎక్కడ చూడలేదు ఇట్లాంటి ప్యాటర్న్, ఇట్లాంటి డిజైన్ అనుకుంటాం. బట్ ఇఫ్ యూ ఆస్క్ దెమ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇక్కడ తప్పు చేశారు. ఈ టైలర్ ఇక్కడ తప్పు చేశారు. మేమిక్కడ దాన్ని అటు ఇటు తిప్పేసి ఆహ్, కొత్తగా చేశామని చెప్తారు. అట్లాగే మనం ఒక నెగెటివ్ ఎక్స్‌పీరియన్స్‌లో నుంచి దాంట్లో నుంచి ఒకలాంటి కొత్త లైఫ్ అనేది బయటకొస్తుంది. ఐ డోంట్ నో ఇఫ్ యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్. నాకు ఆ నెగెటివ్ చార్జ్‌కి నేను ఆలోచించినప్పుడు నాకట్లా అనిపిచ్చింది. యెస్ అను. నాకు ఎలా అనిపించిందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నా దగ్గర ఇది లేదు అని అనుకున్నాం అనుకోండి. ఒక ఇల్లు లేదు అనుకోవడమే నెగెటివ్. లేదు అనే నెగెటివ్ అని నేను అనుకుంటున్నా. నెగెటివ్ అంటే ఓన్లీ అపోజిటే అని కాకుండా లేదు అనేది కూడా ఒక నెగటివిటీ అనుకుందాం. అక్కడి నుంచే స్టార్ట్ అవుతది గదా! దాన్ని ల్యాప్ బిల్డ్ టాప్ చేసే థాట్స్ అన్నీ. అవును. ఆహ్, నాకలా అర్థమవుతుంది మీరు చెప్పిన దాన్ని బట్టి. అవును. ఏదైనా ఒక సిట్యుయేషన్ ఒక లైఫ్ సిట్యుయేషన్ ఏది తీసుకున్నా ఒక నెగెటివ్‌లో నుంచి మనకి చాలా
ఒక అనుభవంతో పాటు దాని నుంచి ఒక సృష్టి, ఇంకొక సృష్టి మొదలవుతుంది. అప్పటి వరకు మనం ఒక లైన్‌లో వెళ్తున్న వాళ్ళం. సడెన్‌గా ఒక యూ టర్న్ తిరిగి డిఫరెంట్ వే స్టార్ట్ అయ్యేది నెగెటివ్‌లో నుంచే వస్తుంది. నాట్ ఇన్ ద పాజిటివ్. దట్స్ హౌ ఐ థాట్ అబౌట్ ఎలక్ట్రాన్ అండ్ బ్రహ్మ క్రియేషన్. నేనలా అనుకున్నాను. అండ్ దెన్ ప్రోటాన్ వచ్చేసి ఏం చేస్తుందంటే, ఈ ఎలక్ట్రాన్స్ దాని చార్జ్‌ని న్యూట్రలైజ్ చేసి స్థితంగా ఉంచేది విష్ణువు. ఆ స్ స్థితకారుడు స్థితి అన్నది ఆ స్థితంగా ఉంచేది ప్రోటాన్. ఎలక్ట్రాన్ అనేది ఎప్పుడు వైబ్రేట్ అవుతా, ఎప్పుడు ఎవరు దొరుకుతారు ఆ క్రియేషన్‌కి అన్నట్టు ఇంకొకళ్ళతో బాండ్ అవ్వటానికి ఉండేది అయితే, దాన్ని స్థితంగా ఉంచేది, ఆ చార్జ్‌ని స్థితంగా ఉంచేది విష్ణు. ఈవెన్ మన పురాణాల్లో కూడా వీళ్ళు ఏదో వరాలిచ్చేసి అయన్నీ చేస్తున్నప్పుడు వాటిని గమనించుకుంటూ ఉండి దాటిని స్థితంగా ఉంచేది విష్ణుమూర్తిస్ జాబ్. దట్ ఈస్ ప్రోటాన్. అండ్ దెన్ ఇంకా మనకి మహాశివుడు ఎప్పుడూ న్యూట్రల్ స్టేట్‌లో స్థితంగా చక్కగా మధ్యలో ధ్యాన స్థితిలో ఉండేది న్యూట్రాన్. ఇంకా ఆయనకి చార్జ్ లేదు. బికాజ్ హి ఈస్ ఆల్వేస్ ఇన్ దట్ ఆ చార్జ్ లేకుండా, డ్యుయాలిటీ లేకుండా లయకారుడు అంటే అందరిని లయం చేసేవాడు, అందరిని తనలో కలుపుకునేవాడు. దట్స్ ఎ న్యూక్లియస్ అంతే కదా! ఇట్స్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ అనుకోవచ్చు. సెంటర్ ఆఫ్ ద యాటమ్. సో, అది మెడిటేటివ్ స్టేట్‌లో ఉండేవాడు. ఒక్కసారి ఆ న్యూక్లియస్ గనక స్ప్లిట్ అయిందంటే దట్స్ వేర్ ద ఎక్స్‌ప్లోజన్ స్టార్ట్స్. ఇప్పుడు మన శివుడికి కోపం వస్తే శివతాండవం చేస్తాడు. ఇట్లా ఎక్స్‌ప్లోజన్ జరుగుతుందని చెప్పుకుంటా. ఇప్పుడు సేమ్ థింగ్ ఇప్పుడు అటామిక్ బాంబ్స్ కానీ, న్యూక్లియర్ బాంబ్స్ గానీ, ఆ న్యూక్లియస్ గనక స్ప్లిట్ అయ్యి న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ గనక స్టార్ట్ చేసేస్తే దట్ లీడ్స్ టు డిజాస్టర్. సో, దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ న్యూట్రాన్ అండ్ హౌ ఇట్ కోరిలేట్స్ విత్ శివతత్వం. ఇది నాకు తెలిసింది. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ శక్తి. మొత్తం ఇదంతా 0.001% మ్యాటర్ అనుకుంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ వాటెవర్ ఈస్ ఇన్ ద న్యూక్లియస్ అంతా అనుకుంటే మధ్యలో ఉన్నది వీటన్నిటికి ప్రొవైడ్ చేసే ఆ స్పేసే శక్తి. ఈ త్రిమూర్తులందరికీ మనకి పురాణాలు కానీ, లేకపోతే ఇప్పుడు యాటమ్‌లో మధ్యలో ఉన్నదంతా స్పేస్ అంతా కూడా ఇట్స్ శక్తి. వై దే ఆర్ ఎలక్ట్రాన్స్ అక్కడంతా చక్కగా ఆర్బిట్‌లో ఎట్లా తిరుగుతున్నాయి. ఇప్పుడు సన్ చుట్టూతా ప్లానెట్స్ ఎట్లా తిరుగుతున్నాయి అంటే దేర్ ఈస్ సమ్ ఫోర్స్ ఇన్ బిట్వీన్ విచ్ ఈస్ కీపింగ్ దెమ్ ఇన్ సర్టెన్ ఆర్బిట్స్ అండ్ ఆ శక్తి ఏంటంటే మనకి ఇప్పుడు మహాశక్తి, పరాశక్తి అనుకుంటాం కదా! అది. సో, అది నా స్లైడ్ గురించి ఎక్స్‌ప్లనేషన్. మీరేమన్నా మాట్లాడతారంటే మాట్లాడుకోండి. ఐయామ్ ఓపెన్ టు లిసన్ టు యువర్ ఫీడ్‌బ్యాక్ ఆర్ కామెంట్స్ ఆన్ థట్. థ్యాంక్ యూ అను. అంతే. ఇంకేం లేదు అక్కడ. ఈ ఈ థాట్ కూడా నాకు రాలేదు. సో, థ్యాంక్ యూ సో మచ్. యాహ్! నేను దాని గురించి చాలా డిగ్ చేస్తే నాకు ఆ నెగెటివ్ చార్జ్ నాకు అట్లాగా అనిపించింది. హౌ ఐ కెన్ కోరిలేట్ విత్ అనేది. అంటే ఇప్పుడు నువ్వు చెప్పాక యాహ్! పర్ఫెక్ట్‌గా ఉంది అనిపిస్తుంది గానీ, ముందరైతే ఆ ఆలోచన రాలేదు హానెస్ట్‌లీ. థ్యాంక్ యూ. ఓకే. ఇంకేమన్నా మాట్లాడతానంటే అన్‌మ్యూట్ చేసుకోండి. అదర్‌వైజ్ వి కెన్ స్టార్ట్ అవర్ చాప్టర్. లక్ష్మి ఆర్ యూ హ్యాపీ? ఇప్పుడే వచ్చినట్టున్నావు. వినాలి ఇది అన్నావు కదా! అసలు యాక్చువల్లీ ఇది రికార్డ్ చేయొద్దు అనుకున్నాను నేను. యెస్ అండ్ ఐయామ్ హ్యాపీ. మళ్ళీ రికార్డ్ విన్న తర్వాత మాట్లాడతాను. నేను ఈగర్‌లీ వెయిట్ చేశాను. మిస్ అయిపోయా. ఓకే. 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 సరే అయితే ఈరోజు మనం చాప్టర్ 5 పవర్ ఆఫ్ నౌ బుక్‌లో ఇఫ్ యూ హావ్ బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ప్లీజ్ కీప్ దెమ్ ఓపెన్. పీడీఎఫ్ నాకు తెలీదు కానీ బుక్‌లో అయితే నాకున్న బుక్‌లో పేజ్ నంబర్ ఈస్ 77 చాప్టర్ నంబర్ 5 ద స్టేట్ ఆఫ్ ప్రిజన్స్. సో, ద స్టేట్ ఆఫ్ ప్రిజన్స్ అంటే ఏంటి? స్టేట్ అంటే ఏంటి? స్థితి. స్థితి అంటే ఇదేని స్థితి? ప్రిజన్స్ ఇప్పుడు మనకి శిల్పాని స్వాతి ఆన్సర్ చేశారు. అదేంటి ఆ క్వెషన్స్ పెట్టినప్పుడు. ఆ ప్రిజెన్స్ అంటే ఏంటి? ఉనికి. నేనిక్కడ ఉన్నాను అన్న ఉనికి. అందులో స్థితంగా ఉండటం అంటే ఏం స్టేట్ అది? వాట్ ఈస్ దట్ స్టేట్? నేనిక్కడ ఉన్నాను అన్న స్టేట్ ఏంటిదది?
స్టేట్ ఆఫ్ ప్రెజెంట్ ప్రెజెంట్ స్టేట్ కదా, కాన్షియస్ ప్రెజెంట్ స్టేట్. నేను ఇక్కడ ఉన్నాను అన్న ఉనికి, నేను ఆత్మస్థితిలో ఉన్నాను అంటే అప్పుడు నేను స్థిరంగా ఈ ప్రెసెంట్ మూమెంట్ లో ఉన్నాను అన్నది ఆ స్థితి. దాని గురించి చెప్తున్నారనమాట ఈ చాప్టర్ లో. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఇట్స్ నాట్ వాట్ యు థింక్ ఇట్ ఈజ్. నువ్వు ఏమనుకుంటున్నావు ఆ థింక్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మైండ్ నుంచి జనరేట్ అయ్యే థాట్స్. సో లెట్స్ సీ వాట్ ద క్వశ్చన్ హియర్ ఇస్. యూ కీప్ టాకింగ్ అబౌట్ ద స్టేట్ ఆఫ్ ప్రెజెన్స్ యాజ్ ద కీ. I think I understand it intellectually, but I don't know if I have ever truly experienced it. I wonder, is it what I think it is, or is it something entirely different? Asla question lone enni saarlu intellect annaru, think annaru enni maatladinappude adi disregard chesestaru Eckhart Tolle manaki answer chodakundane telisipotundi. Because when he is using that term think, ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మైండ్. ఆయన ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటి? నేను చెప్పేది ఏది కూడా మా మైండ్తో ఆలోచిస్తే నీకు అర్థమయ్యేది కాదు. ఆల్ దిస్, ద హోల్ కాన్సెప్ట్ ఈస్ బియాండ్ యువర్ మైండ్. ఇదంతా అబ్స్ట్రాక్ట్ నాలెడ్జ్, కాన్షియస్నెస్ గురించి అర్థం చేసుకునేది ఎప్పుడు మైండ్తో ఆలోచిస్తే రాదు. సో ఈయన ఇన్నిసార్లు నాకు నువ్వు చెప్పేది ఏదో ప్రెజెన్స్ అంటున్నావు, అదే కీ పాయింట్ అని చెప్తున్నావు, ఏదో అర్థమైనట్టుంది, నా బుద్ధితో ఆలోచిస్తే అర్థమైనట్టుంది, కానీ ఎందుకో అంత ఎక్కినట్లేదని చెప్తున్నారు. అదేంటంటే అది ట్రూగా ఎక్స్పీరియన్స్ చేశానా నేను, అది అర్థం కావట్లేదని చెప్తున్నారు ఆయన, ఆ క్వశ్చన్ అడిగి ఆయన. సో ఎకార్ట్ టోల్ గారు ఏమంటున్నారు? ఇట్స్ నాట్ వాట్ యు థింక్ ఇట్ ఈస్. నువ్వేమైతే అనుకుంటున్నావో, ఎందుకంటే ఆ అనుభూతిని మనం అనుభవిస్తాం లోపల, అదొక ఫీలింగ్. నేను ఆ ఉనికి అనేది, ఆ స్థితి అనేది మన లోపల అనుభవించేది. ఏదన్నా మనం చూసినప్పుడు, ఈవెన్ ఇఫ్ యు సే లైక్ ఒక మంచి పువ్వు కానీ ఏదైనా చూసినప్పుడు ఎంత బాగుంది అనుకున్నామో, యు లాస్ట్ ఇట్. బికాజ్ అక్కడ నీ మైండ్ వాడి దానికి బ్యూటీ అన్నది ఒక జడ్జ్మెంట్, వెదర్ ఇట్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఇట్ ఈస్ అ జడ్జ్మెంట్. బికాజ్ బాగుంది అన్న దగ్గరే బాగోలేదు అన్నది ఆ డ్యుయాలిటీ ఉంది. సో ఒక పువ్వుని చూసి అట్లా అనటం కూడా మైండ్తో ఉన్నదే. సో అది కూడా డిస్రిగార్డ్ చేసేస్తారు, ఇది మైండ్తో వచ్చింది కాబట్టి. అది అనుభవించేది. సో వెన్ యూ సే థింక్, ఇట్స్ నాట్ వాట్ యూ థింక్ ఇట్ ఈస్. యూ క్యాన్ థింక్ అబౌట్ ప్రెజెన్స్ అండ్ ద మైండ్ కెనాట్ అండర్స్టాండ్ ఇట్. సో ఇది నువ్వు ఆలోచించి అబ్బా నేను ఉనికిలో ఉన్నానా అని ఆలోచిస్తే వచ్చేది కాదు ఇది. అండర్స్టాండింగ్ ప్రెజెన్స్ ఈజ్ బీయింగ్ ప్రెజెంట్. ఎక్కడే ఉండటం అంటే ఏంటి? మనం ఇప్పుడు చెప్పినట్టు ఆయన సెన్సెస్తో ఉండటం, అది సూపర్ఫిషియల్గా, పెరిఫెరల్గా. మనకి ఇప్పుడు మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేసేది అట్లీస్ట్ వీఆర్ స్టార్టింగ్ పెరిఫెరల్లీ విత్ అవర్ సెన్సెస్. ఇంకా లోపలికి వెళ్తే ఏంటి? నా ఎనర్జీ ఫ్లో కానీ, నా ఫీలింగ్స్ని కానీ, ఇంకా నా లోపలికి వెళ్ళి వాటితో పాటు ఉండటం, నన్ను నేను తెలుసుకోవటం. అదేంటి? థాట్లెస్ స్టేట్లో ఉన్నప్పుడే అదంతా జరుగుతుంది. సో అది నువ్వు అనుభవిస్తే వచ్చేది కానీ ఆలోచిస్తే వచ్చేది కాదు అని చెప్తున్నారు. ట్రై ఎ లిటిల్ ఎక్స్పెరిమెంట్. ఒక చిన్న చెప్తాను, చెయ్యి. Close your eyes and say to yourself, I wonder what my next thought is going to be. So then become very alert and wait for the next thought. Be like a cat watching a mouse hole. What thought is going to come out of the mouse hole? Try it now. ఇప్పుడే చెప్తున్నారు ఆయన. కళ్ళు మూసుకుని ఒకసారి స్థితంగా ఉండి, నా నెక్స్ట్ థాట్ ఏమొస్తుందో చూస్తాను అన్న అబ్జర్వర్ స్టేట్లో ఉండి ఒకసారి గమనించుకోమంటున్నారు. విట్నెస్ స్టేట్లో సాక్షిగా ఏమొస్తుంది అంటే ఏంటంటే, ఎదురు చూస్తున్నావు. ఒక ఎలుక హోల్లో నుంచి ఎప్పుడు వస్తుందా అని ఒక పిల్లి ఎదురు చూస్తున్నట్టు, వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు కమ్. అంటే ఎటువంటి థాట్ వస్తుందో అన్నట్టు. రావట్లేదు. అదే అబ్జర్వర్ స్టేట్లో ఉండమని చెప్తున్నారు. అది అప్పుడు నువ్వు ఆ ఉనికి అనేది, ఆ ప్రెజెన్స్ అనేది అనుభూతి చెందుతావు. సరే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు. వెల్, I had to wait for quite a long time before a thought come in. ఎందుకని అని రాలేదు అంటే, బికాస్ నౌ యూఆర్ వెరీ అలర్ట్. ఏ థాట్ వస్తుందని చూస్తున్నావు కాబట్టి ఇంకా రాదది. ఎగ్జాక్ట్లీ. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ అ స్టేట్ ఆఫ్ ఇంటెన్స్ ప్రెజెన్స్, యు ఆర్ ఫ్రీ ఆఫ్ థాట్. మరి అంతా మనం గమనించుకుంటా ఆ వర్తమాన క్షణంలో ఇప్పుడు ఉన్నప్పుడు ఇంకా థాట్లెస్ స్టేట్లోకి, ఇప్పుడు మెడిటేషన్లో కళ్ళు మూసుకొని కూర్చుంటే వచ్చే స్థితి, ఆ ధ్యాన స్థితి ఏముందో మనం డే టైంలో కూడా వీ కెన్ అచీవ్ ద సేమ్ స్టేట్. యు ఆర్ స్టిల్ యట్ హైలీ అలర్ట్.
అంటే ఏంటి, ఏం చేయకుండా అట్లాగా కూర్చుంటున్నామా బద్ధకంగా అంటే కాదు. వెరీ అలర్ట్, అంటే నీ అంతా 100% ఫోకస్‌లో ఉన్నావు నువ్వు. The instant your conscious attention sinks below a certain level, thought rushes in. ఎప్పుడైతే అదే మనం గమనించుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా ఈ థాట్ అంటే అంత ఇంటెన్స్ ప్రెజెన్స్‌లో ఉన్నప్పుడు యూ కెన్ క్యాచ్ యువర్ థాట్. అంటే మనం ఖాళీగా ఉన్న, ఏ వర్క్ లేదు అయిపోయింది, లేకపోతే సండేనో, సాటర్డేనో ఉన్నప్పుడు ఒక ఎక్స్‌పెరిమెంట్ లాగా ఇది చేసుకుంటే మనకు అర్థమవుతుంది. అట్‌లీస్ట్ వి నో ఇప్పుడు థాట్ వచ్చినా సరే ఎలా ఆలోచిస్తున్నాను నేను, ఎటువంటి ఆలోచనలొస్తున్నాయి, దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను, వచ్చేయి కొంచెం ఆ దుఃఖంతో కూడినయా, ప్రీవియస్ ఎప్పుడో జరిగినయి వాళ్ళని తిట్టుకోవటానికని మళ్ళీ అది గుర్తు తెచ్చుకుంటున్నాలే, ఇలాంటి ఆలోచనలొస్తున్నాయా? అవన్నీ కూడా మనకి గమనించుకోవటానికి మనం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటేనే కదా తెలిసేది. కొంచెం స్థిమితంగా కూర్చుని ఏ టీవీ నాయిసు, మ్యూజిక్కు పెట్టుకోకుండా కూర్చుని ఒక్క 5 మినిట్స్ ఉంటే దెన్ విల్ నో హూ వి ఆర్. లైక్ ఏం చేస్తున్నాను నేననేది తెలుస్తుంది. అదెంత గామా వేవ్ ఫ్రీక్వెన్సీలోకెళ్ళిపోతున్నాం మనం. దిస్ ఈజ్ నాట్ ఆల్ అబౌట్ ఆల్ఫా వేవ్, థీటా వేవ్ ఆ స్టేట్ కాదు. దిస్ ఈజ్ బియాండ్ బీటా. బీటా అంటే ఇప్పుడు మనం ఇప్పుడు చదువుకునేది కానీ, ఇప్పుడు డే టు డే యాక్టివిటీస్ చేసేదంతా బీటా వేవ్ ఫ్రీక్వెన్సీ. ఇది హైటెండ్ అలర్ట్‌నెస్ స్టేట్ ఏం చెప్తున్నారంటే గామా వేవ్ ఫ్రీక్వెన్సీ. అది ఇంకా హైటెండ్ బుద్ధా స్టేట్ అది. ఇంకా వాళ్ళే చెప్తారు కదా! ఇప్పుడు ఏదైనా ఒక బుక్కు చదివారంటే, స్వామి వివేకానంద ఒక బుక్ అంతా చదివేసి ఎన్‌సైక్లోపీడియాస్ ఇచ్చేసారంటే దాంట్లో ఏ పేజ్‌లో ఏ పాయింట్ ఉందో కూడా చెప్పగలిగేవారు. ఎందుకంటే వెన్ దే ఆర్ డూయింగ్ ఇట్, దే ఆర్ ఇన్ దట్ హైటెండ్ అలర్ట్‌నెస్ స్టేట్. ఆ గామా వేవ్ ఫ్రీక్వెన్సీలో ఉండి చదువుతున్నారు కాబట్టి దే కెన్ రీకాల్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవేర్. సో, అదట్లా లేనప్పుడు మనకు థాట్స్ అనేది రష్ అవుతాయి. వెన్ వి ఆర్ నాట్ అవేర్ ఆర్ వెన్ యూ ఆర్ నాట్ కాన్షియస్ ప్రెజెన్స్‌లో లేనప్పుడు ఆలోచనలనేవి వచ్చేస్తాయి. ఓ ఎలుకల్లాగా. ద మెంటల్ నాయిస్ రిటర్న్స్. ద స్టిల్‌నెస్ ఈజ్ లాస్ట్. యూ ఆర్ బ్యాక్ ఇన్ టైమ్. అక్కడ టైమ్‌తో పాటు మనం వచ్చేసాం ఇంకా అని. అంటే ఏంటి, ఆలోచన అంటే ఫ్యూచర్, కానీ ఆలోచన వచ్చిందంటేనే యూ ఆర్ ఎయిదర్ ఇన్ ఫ్యూచర్ ఆర్ ఇన్ ద పాస్ట్. యూ ఆర్ నాట్ హియర్. ఇక్కడున్నప్పుడు ఇంకా ఆలోచన అనేదే లేదు. సో, అది మనకి మైండ్ చెప్తా ఉంటది. ఇప్పుడు మనకి ఏదైనా సిగ్నల్ పోతుందనుకోండి, మన సెల్ ఫోన్ ఏదైనా వాడుతున్నప్పుడు, యూ ఆర్ నౌ ఆన్‌లైన్, యూ ఆర్ నౌ ఆఫ్‌లైన్ అని మనకెట్లా సిగ్నల్ ఇస్తుందో, వి షుడ్ ట్యూన్ అవర్ సెల్వ్స్ టు క్యాచ్ దోస్ థింగ్స్. ఓకే, నేను మళ్ళీ ఆఫ్‌లైన్ ఎళ్ళిపోయాను, నాతో నేను లేను. ఐ షుడ్ బి బ్యాక్ ఆన్‌లైన్ విత్ మై సెల్ఫ్, ఇన్ అలైన్‌మెంట్ విత్ మై సెల్ఫ్. అట్లా ఏదో ఒకటి పెట్టుకోవాలి మనకొక గుర్తులాగా. నేను ఆలోచనలు వస్తున్నాయి, ఎక్కువొచ్చేస్తున్నాయి, ఆలోచన నేనిక్కడ లేను అన్నప్పుడు మనం ఒక గిచ్చుకోవటమో, లేతే నెత్తి మీద కొట్టుకోవటమో ఏదో ఒకటి. జస్ట్ సో దట్ వీ కెన్ కమ్ బ్యాక్ టు ద ప్రెజెంట్ స్టేట్. గంటకొకసారైనా ప్రాక్టీస్ చేయటం మొదలుపెడితే దిస్ విల్ బికమ్ అవర్ సెకండ్ నేచర్. చేస్తూ ఉండగా ఆ గంటకి గుర్తొచ్చేది మళ్ళీ ఒక అరగంటకే గుర్తు రావటం, 10 మినిట్స్‌కి అట్లా మనం నిదానంగా మైండ్‌ఫుల్ స్టేట్‌లోకి ఎప్పుడు చక్కగా చేసే పనిలోనే నిమగ్నమై ఉంటాం, కానీ వేరే థాట్స్ వచ్చేది ఉండదు. అట్లా ఏదో ఒకటి ఎవరికి క్రియేటివ్‌గా ఏదనిపిస్తే అది చేస్తూ ఉండే కొద్దీ మనం ఆ మైండ్‌ఫుల్‌నెస్ అనేది ఇంకా అది చెప్పక్కర్లేదు, ఎవరు వచ్చేస్తుందది మనకి. To test their degree of presence, some Zen masters have been known to creep up on their students from behind and suddenly hit them with a stick. వెనకాల నుంచి వచ్చి టపీమని వేసేవారంట ఆ జెన్ మాస్టర్స్, బుద్ధిస్ట్ మంక్స్ వీళ్ళందరూ. వాళ్ళ స్టూడెంట్స్‌ని కొట్టేవారంట. వాళ్ళని చెక్ చేయటానికి, ఈళ్ళు అసలు ఆ ఆత్మస్థితిలో ప్రెజెంట్ వర్తమాన క్షణాల్లో ఉన్నారా లేరా అని తెలియటానికి. క్వైట్ ఎ షాక్. If the student had been fully present and in a state of alertness, if he had kept his loin girded and his lamp burning. ఈ బైబిల్‌లో వర్సెస్ అన్నీ ఇందులో పెడతారు అక్కడక్కడ. Which is one of the analogies that Jesus uses for presence. He would have noticed the master coming up from behind and stopped him or stepped aside. ఇది జాగ్రత్తగా గమనించండి. ఎట్లాగా ఇప్పుడు వెనకాల నుంచి వచ్చి నన్ను టపీమని కొడితే నాకెట్లా తెలుస్తుంది అనుకుంటాం. అది ఎప్పుడు గమనించుకోండి. మన స్థితంగా ఉన్నప్పుడు మన ఆరాలోకి ఎవరైనా వచ్చినప్పుడు, బికాజ్ వీ హ్యావ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అరౌండ్ అస్. అట్లీస్ట్ 5 యార్డ్స్ ఉంటుందంట ప్రతి మనిషికి ఆన్ అన్ యావరేజ్. ఉన్నప్పుడు మనతో మనం స్థితంగా ఉన్నప్పుడు ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ / ఆరా లోకి వచ్చిన ఒక మనిషి వస్తున్నప్పుడే మనకి తెలిసిపోతుంది.
సో మనకి ఎన్నో సార్లు ఇది ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఒక పార్టీలో కానీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌లోకి వెళ్ళినప్పుడు మనకి ముందు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాం. బట్ సడెన్‌లీ వి ఫీల్ లైక్ ఎవరో నా వైపు చూస్తున్నారా? లేకపోతే నా వెనక ఎవరో ఉన్నారు అని అనిపిస్తుంది. అది ఎందుకంటే బికాజ్ నౌ దట్ పర్సన్ వాళ్ళ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మన ఫీల్డ్‌కి టచ్ అయింది. సో నౌ యూ ఆర్ లైక్ మనకి ఆ స్ఫురణ వస్తుందన్నమాట. సడెన్‌గా వెనక్కి తిరిగి చూస్తాం. ఎవరిది అన్నట్టు. అది ఐయామ్ ష్యూర్ యూ ఆల్ ఎక్స్‌పీరియన్స్ దట్. అది అలా అలర్ట్‌గా ఉంటే దే కెన్ క్యాచ్ దట్ పర్సన్ హూ ఈస్ కమింగ్ అండ్ హిట్టింగ్ బిహైండ్. ఆ మాస్టర్ వచ్చి కొట్టబోయేటప్పుడు కొంచెం తప్పుకోవటమో, లేకపోతే వెనక్కి తిరిగి చూడటమో ఏదో ఒక ప్రయత్నం చేస్తాడు. అట్లా కాకుండా ఆ ప్రెజెన్స్‌లో లేకుండా ఏదో ఆలోచన డే డ్రీమింగ్ చేస్తూ ఉంటే దెబ్బలు తింటాడన్నమాట. దానికి అనాలజీ చెప్పారు ఇక్కడ జీసస్ చెప్పింది. కీప్ హిస్ లాయిన్ గర్డెడ్ అండ్ హిస్ ల్యాంప్ బర్నింగ్. అంటే లాయిన్ గర్డెడ్ అంటే లాయిన్ అంటే పంచె మన పెద్దాళ్ళు కట్టుకునేది. పట్టు బిగించి ఉన్నాడు అంటే యు ఆర్ రెడీ టు గో. అంటే బిగించి ముందుకెళ్ళటం ఆర్ ట్రైయింగ్ టు స్టార్ట్ సంథింగ్ న్యూ. ఒక యాక్టివిటీ చేయటానికి పిడికిలి బిగించామంటారు. సంథింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ ద టాస్క్ విత్ లాట్ ఆఫ్ విల్ పవర్ అన్నట్టు లాయిన్ గర్డెడ్ అంటే. అండ్ కీప్ ద ల్యాంప్స్ హిస్ ల్యాంప్ బర్నింగ్ అంటే ల్యాంప్ బర్నింగ్ అంటే ఏంటి మనకి కొవ్వొత్తు ఊర్ధ్వముఖంగా పైకి అట్లా బర్న్ అవుతూ ఉన్నాడంటే దానిలాగా అలర్ట్‌నెస్‌లో ఉండమని. పాజిటివ్‌గా ఉండి పైకి స్టే అలర్ట్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ అని చెప్పటానికి ఆ ఫ్రేజ్‌కి ఉన్న మీనింగ్. సో but if he were hit, that would mean that he was immersed in thought, which is to say absent. అంటే ఆ స్పృహ లేకుండా ఏదో డే డ్రీమ్ చేస్తున్నాడు అనమాట. దెబ్బలు తిన్నాడంటే. టు స్టే ప్రెజెంట్ ఇన్ ఎవ్రీడే లైఫ్, it helps to be deeply rooted within yourself. Otherwise, the mind, which has incredible momentum, will drag you along like a wild river. మనం ఎప్పుడు మన డే టు డే లైఫ్‌లో ఇప్పుడే చెప్పాను కదా! అది ఎప్పుడు ఆ డీప్ రూటెడ్‌గా మనతో మనం ఎప్పుడైతే ఉంటామో, ఈ మైండ్ చేసే గేమ్‌లోకి పడవింక. ఏ సిట్యుయేషన్ అయినా సరే చక్కగా స్థితంగా స్థితప్రజ్ఞ ఏది జరిగినా పిల్లలకి ఏం జరిగినా సరే, హస్బెండ్‌లో ఇంట్లో ఏం జరిగినా సరే, అంటే పట్టించుకోకపోవటం కాదు. అది తప్పుగా అర్థం చేసుకోవటం. చక్కగా మనం దానికి ఎంత వరకు మనం చేయగలనో పూర్తిగా ఈ మైండ్‌తో చేస్తే ఏమవుతుందంటే కొంత దుఃఖం వస్తుంది. దాంతో మన ఎనర్జీ కొంచెం దానికి ఇచ్చేస్తున్నాం. వి కెనాట్ ఆపరేట్ విత్ అవర్ 100% పొటెన్షియల్. ఆ మైండ్‌తో ఆపరేట్ చేసినట్టయితే. మనం ఒక దుఃఖపడటమో, ఏడవటమో, లేకపోతే ఇంకొకళ్ళకి కాల్ చేసి వీళ్ళు హెల్ప్ చేస్తారా అని అడగటం ఇయన్నీ చేస్తాం. ఎప్పుడైతే మనతో మనం ఆ స్థితంగా ఉంటామో, దెన్ వి ఫిగర్ ఔట్ ద సొల్యూషన్. వి కెన్ హెల్ప్ అవర్ ఫ్యామిలీ అయినా, ఫ్రెండ్స్ అయినా ఎవరికైనా సరే 100% యెస్ నేనున్నాను అని చేయగలుగుతాం అన్నమాట. అది ఎప్పుడొస్తుంది అంటే వెన్ వి హావ్ దిస్ మైండ్‌ఫుల్‌నెస్, డీప్ రూటెడ్ కాన్షియస్ మనతో మనం ఉన్నప్పుడు. సో నెక్స్ట్ ఏం అడుగుతున్నారు? వాట్ డు యూ మీన్ బై రూటెడ్ వితిన్ యువర్ సెల్స్? నెక్స్ట్ మనకొచ్చే క్వెషన్సే వస్తాయి. రూటెడ్ వితిన్ యువర్ సెల్స్ ఏంటి? నాలో నేను ఎట్లా రూట్ అవుతాను అంటున్నారు. ఇట్ మీన్స్ టు ఇన్హాబిట్ యువర్ బాడీ ఫుల్లీ. To always have some of your attention in the inner energy field of your body. ఇది జాగ్రత్తగా గమనించుకోవాలి మనం. ఇన్హాబిట్ యువర్ బాడీ ఫుల్లీ అంటే మనకి లోపల ఏం జరుగుతోంది అనేది. ఇప్పటి వరకు మనం సెన్సెస్ గురించే మాట్లాడుకున్నాం. ఒక టచ్ చేస్తున్నామంటే దీంతో నేనున్నాను అని వర్బల్‌గా చెప్పుకోవటం గాని ఇట్లా. ఆయన ఏమంటున్నారు ఇంకా కొద్దిగా లోపలికెళ్ళి ఆ ఇన్నర్ ఎనర్జీ ఫీల్డ్ ఈ ఈ నీ హార్ట్ రేట్ కానీ, నీ లోపల ఏం జరుగుతోంది అనేది కానీ, ఆ ఫీల్డ్‌లోకెళ్ళి గమనించుకో అని చెప్తున్నారు. టు ఫీల్ ద బాడీ ఫ్రమ్ వితిన్, సో టు స్పీక్. బాడీ అవేర్‌నెస్ కీప్స్ యూ ప్రెజెంట్. ఇట్ యాంకర్స్ యూ ఇన్ ద నౌ. ఆ బాడీ అవేర్‌నెస్ ఇంకా లోపలికెళ్ళి ఈ సెన్సెస్‌తోనే కాదు, నీ లోపల ఉన్న ఫీలింగ్. నేనెప్పుడు ఆ ఫీలింగ్‌ని నమ్ముతాను. ఇఫ్ ఐ యామ్ టాకింగ్ టు సంబడీ ఆర్ ఏదన్నా ఒకటి జరుగుతున్నప్పుడు వెంటనే లోపల ఏం జరుగుతోంది? మనకి లాస్ట్ చాప్టర్‌లో ఆయన చెప్పింది కూడా అదే. 4th చాప్టర్‌లో చెప్తారు. మేక్ ష్యూర్ ఇఫ్ యూ ఆర్ బిగినింగ్ ఎ టాస్క్ ఏదన్నా చేయబోతున్నాము అన్నప్పుడు నీ లోపల ఏదన్నా ఈజ్ లేదు, కొంచెం డిస్కంఫర్ట్ స్టార్ట్ అవుతోంది అంటే నీతో నువ్వు మాట్లాడుకో. ఎందుకు ఆ డిస్కంఫర్ట్ మొదలైందో ముందు అది ఫిక్స్ చేసుకొని గో హెడ్ అండ్ డూ ద టాస్క్ అని చెప్తారు.
అదే చెప్తున్నారు. బీ విత్ యువర్ బాడీ. ఆ ఫీలింగ్స్ మనల్ని ఎంతో చక్కగా గైడ్ చేస్తాయి. ఎక్కడైనా సరే నాకిది కరెక్ట్‌గా లేదు అన్నప్పుడు వి షుడ్ టేక్ ఎ మొమెంట్, స్టెప్ బ్యాక్ అండ్ థింక్ లైక్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. అది మన గైడెన్స్ ఎప్పుడు మనకి తప్పు అవ్వదు. ఆ టైంలో మనకి రిజల్ట్ కనిపించకపోయినా సరే కపుల్ ఆఫ్ డేస్ లేటర్ యెస్ ఐయామ్ పర్ఫెక్ట్. ఆ టైంలో నాకు అట్లా అనిపించడం కరెక్టే అనేది నాకు చాలా జరుగుతాయి అట్లాంటివి. ఐయామ్ ష్యూర్ యూ ఆల్ మైట్ హావ్ ఎక్స్‌పీరియన్స్డ్ ద సేమ్ థింగ్. ఇది ఒక జాబ్‌కెళ్ళినప్పుడు ఆహ్, ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవుతాం. ఒక బిల్డింగ్‌లోకెళ్ళిన తర్వాత అసలు జస్ట్ బై ఎంటరింగ్ ఇంటూ దట్ బిల్డింగ్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఐ డోంట్ బిలాంగ్ హియర్. ఏదో ఒకలాంటి వైబ్రేషన్ అన్నమాట. తెలిసిపోతుంది మనకి. ఇక్కడ నేను వర్క్ చేయలేనేమో అని. బట్ ఎనీవే యూ ఆర్ దేర్. యూ హావ్ టు అటెండ్ ఇంటర్వ్యూ అని మెకానికల్‌గా ఎళ్లి వచ్చేస్తాం గానీ, ఆ లోపల గైడెన్స్ ఉంటుంది మనకి. ఆ ఫీలింగ్ రాదు. కానీ కొంతమంది మనుషులు కలిసినప్పుడు కానీ ఒక ఎంప్లాయర్ అయ్యుండొచ్చు, ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఐ వాంట్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ థీస్ పీపుల్. ఐ వాంట్ టు వర్క్ హియర్ అన్నట్టు. అదేంటంటే మనకెందుకట్లా అనిపిస్తుందా? ఆ అనిపిచ్చటం ఇట్‌సెల్ఫ్ ఈజ్ లైక్ యువర్ బాడీ ఈజ్ ఫీలింగ్ గుడ్. మన లోపల మంచి కెమికల్స్ రిలీజ్ అయ్యి వీఆర్ ఫీలింగ్ లైక్ ఎట్ ఈజ్. వాళ్ళతో మాట్లాడటానికి మనకి చాలా ఫ్రీగా అనిపిస్తుంది. సో, అదంతా ఏంటంటే బాడీ అవేర్‌నెస్. మనతో మనం ఉండి లోపల ఎనర్జీ ఫీల్డ్‌కి కనెక్ట్ అయినప్పుడు ఇట్ విల్ గైడ్ యూ పర్ఫెక్ట్‌లీ. దాంతోనే ఉన్నప్పుడు మనకంత పాజిటివ్ రిజల్ట్స్ మనం ఏమనుకుంటున్నామో అదే వస్తాయి. ఐయామ్ ష్యూర్ మీకు కూడా ఎగ్జాంపుల్స్ ఉండుంటాయి. ఇఫ్ యూ ఇక్కడికి ఫస్ట్ టాపిక్ లాగా ఏదైతే ఇస్తారో అది అయిపోయింది. ఇట్స్ నాట్ వాట్ యూ థింక్ ఇట్ ఈజ్ అనేది. ప్లీజ్ అన్‌మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ మీ ఎక్స్‌పీరియన్స్ కానీ ఏదైనా క్వెషన్స్ ఏదైనా ఉంటే అడగండి. ఓకే. అను ఇందాక మీరు చదివేటప్పుడు చెప్పారు గదా! నెక్స్ట్ థాట్ ఏమొస్తది ఆలోచించమని. వెంటనే అది అప్లై చేస్తే రాలేదు. అది ఒక ఎక్స్‌పీరియన్స్. దట్ ఈస్ ఇప్పుడిప్పుడు ఎక్స్‌పీరియన్స్. అండ్ సెకండ్‌ది ఒక దగ్గరికెళ్ళినప్పుడు వి థింక్ దట్ వి డోంట్ బిలాంగ్ టు అన్నారు గదా! హౌస్ కొనేటప్పుడు ఐ హాడ్ ద సేమ్ ఎక్స్‌పీరియన్స్. అంతా నచ్చింది. ఏది ప్రాబ్లమ్ లేదు. ప్రైస్ ఎవ్రీథింగ్. కానీ అక్కడికెళ్తేనే అదో తెలియని వైబ్రేషన్. అంటే దట్ ఈస్ ద బెస్ట్ ప్రైస్ వి కెన్ గో ఫర్ అన్నట్టు అలా. అంతా బావుంది. ఆ ఇంట్లోకెళ్ళగానే ఆ రాత్రి నిద్ర పట్టదు. అంటే లైక్ ఓకే. రేపు రాసిచ్చేస్తాము. వి ఆర్ గోయింగ్ టు బై అన్నప్పుడు, ఆ రోజు ఇంటికొచ్చాక నిద్రే పట్టదనమాట. ఏం జరుగుతుందో తెలీదు. అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, జస్ట్ వాంటెడ్ టు షేర్ దట్ ఎక్స్‌పీరియన్స్. యాహ్! ఐ హాడ్ దట్ బోత్ ఎక్స్‌పీరియన్సెస్. ఆ ఫస్ట్ వన్ అయితే చాలా బావుంది. లిటరల్లీ వెయిట్ చేస్తున్నాను. థాట్ వస్తదా? వస్తదా? అని. రావట్లేదు. మీరు చెప్పగానే రావట్లేదు. యాహ్! ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు థాట్స్ కంట్రోల్ చేసుకునేదానికి. యాహ్! దట్ వాస్ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. థాంక్ యూ అండి. థాంక్ యూ శిల్ప. అంటే థాట్ కోసం వెయిట్ చేసేది. రా రా రాట్లేదది. యాహ్! ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే. సో, లెట్ మీ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ద ఎసోటెరిక్ మీనింగ్ ఆఫ్ వెయిటింగ్. ఎసోటెరిక్ అంటే మనకి ఆధ్యాత్మికంగా వెయిటింగ్ అనేది అంటే దానికి ఏంటి మీనింగ్ అనేది. ఇన్ ఎ సెన్స్ ద స్టేట్ ఆఫ్ ప్రెజెన్స్ కుడ్ బి కంపేర్డ్ టు వెయిటింగ్. అది జాగ్రత్త అంటే ముందు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారేమో. లెట్స్ హోల్డ్ ఆన్ టు దిస్ వన్. ఇన్ ఎ సెన్స్ ద స్టేట్ ఆఫ్ ప్రెజెన్స్ కుడ్ బి కంపేర్డ్ టు వెయిటింగ్ అని చెప్తున్నారు. ఇప్పుడు శిల్ప చెప్పినట్టు ఐయామ్ వెయిటింగ్ ఫర్ ద థాట్ టు కమ్ అన్నప్పుడు ఆ వెయిటింగ్‌లో తను షీ ఈస్ ఇన్ ద నౌ మొమెంట్. దట్స్ వాట్ ఐ థింక్ హి ఈస్ ట్రైయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్. బట్ లెట్స్ సీ what he is going to say. Jesus used the analogy of waiting in some of his parables. This is not the usual bored or restless kind of waiting. That is a denial of the present. And that I spoke about already. అది ఎప్పుడు చెప్తూనే ఉన్నారు కదా! ఇప్పుడు వెయిట్ చేయటం అంటే ఎవరి కోసమో వెయిట్ చేయటమో, లేకపోతే విసుగ్గా ఉండటం, ఎవరినో నేను రైడ్ ఇస్తారా అని పిలిచాను. బట్ దే ఆర్ నాట్ కమింగ్. ఐయామ్ వెయిటింగ్ ఫర్ దెమ్. అలాంటిది కాదు. దిస్ ఈస్ డిఫరెంట్ అని చెప్తున్నారు. ఇట్స్ నాట్ ఎ వెయిటింగ్ ఇన్ విచ్ యువర్ అటెన్షన్ ఈస్ ఫోకస్డ్ ఆన్ సమ్ పాయింట్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ప్రెజెంట్ ఈస్ పర్సీవ్డ్ యాస్ అన్ అన్‌డిజైరబుల్ ఆబ్స్టికల్ that prevents you from having
వాట్ యు వాంట్. ఇది మీరు అనుకునేది కాదు. ఫ్యూచర్‌లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఏదో చేశాను, ఫ్యూచర్‌లో ఏదో జరుగుతుందో అని వెయిట్ చేయటం అదంతా కాదు. ఆ ప్రెజెంట్‌ని వదిలేసి అని చెప్తున్నారు. దేర్ ఈస్ అ క్వాలిటేటివ్‌లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెయిటింగ్. ఆ క్వాలిటేటివ్ అనేది జాగ్రత్తగా మైండ్‌లో ప్రతి వర్డ్ లోపలికెళ్ళిపోవాలి. ఎవ్రీ వర్డ్ దట్ హి స్పీక్స్ ఈ బుక్‌లో ప్రతీదీ ఒక యారో లాగా గుచ్చుకొని లోపలికెళ్ళాలి. క్వాలిటేటివ్ అంటే మనకి ఎన్నో చేస్తా ఉంటాం. మల్టీ టాస్కింగ్ ఎస్పెషల్లీ ఒకటి చేస్తా ఉంటాం. ఒకటి వింటా ఉంటాం. అదేంటంటే క్వాంటిటీ గురించి చూస్తాం మనం. ఎన్ని చేయగలమా వితిన్ 1 అవర్ అని చూస్తున్నాము. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎఫిషియన్సీ ఆర్ ఎంత బాగా చేస్తున్నాం అనేది చూస్తే దీంట్లో 20% దాంట్లో 30% అట్లాగే కనిపిస్తుంది. గమనించుకోండి ఎప్పుడైనా. దేర్ ఈస్ అ క్వాలిటేటివ్‌లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెయిటింగ్. One that requires your total alertness. Something could happen at any moment, and if you are not absolutely awake, absolutely still, you will miss it. అంతే కదా! ఎప్పుడైనా ఏ మొమెంట్‌లో అయినా ఏదైనా జరగొచ్చు. మనం అవేక్‌గా, అలర్ట్‌గా లేనప్పుడు అది ఏం జరుగుతోందో ఒకటి మంచి అనుభూతి కూడా మనం మిస్ అవుతాం. This is the kind of waiting Jesus talks about. In that state, all your attention is in the now. అదే ఆ వర్తమాన క్షణం గురించి చెప్తున్నారు. దేర్ ఈస్ నన్ లెఫ్ట్ ఫర్ డే డ్రీమింగ్, థింకింగ్, రిమెంబరింగ్, యాంటిసిపేటింగ్. దేర్ ఈస్ నో టెన్షన్ ఇన్ ఇట్, నో ఫియర్, జస్ట్ అలర్ట్ ప్రెజెన్స్. అంటే ఇప్పుడు అదే ఆ ప్రెజెన్స్‌లో ఉన్నప్పుడు దేనికోసం వెయిట్ చేస్తున్నామో చూద్దాం. యు ఆర్ ప్రెజెంట్ విత్ యువర్ హోల్ బీయింగ్, విత్ ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ. అది ఎంత డీపర్ స్టేట్‌లో ఆయన మాట్లాడుతున్నారో చూడండి. ఇప్పటి వరకు మనం సూపర్ఫిషియల్‌గా సెన్సెస్ అనుకున్నాం. లోపలికెళ్ళి ఫీలింగ్స్ అని బాడీ పార్ట్స్ అన్నారు కానీ, ఇప్పుడు ఆ హార్ట్‌లో మనకి హోల్ బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఇప్పుడు నౌ హీస్ ఆర్గన్స్ కూడా కాకుండా హీస్ గోయింగ్ డీపర్ ఇంటూ ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ అని చెప్తున్నారు. ఇన్ దట్ స్టేట్ ద యూ that has a past and a future, the personality, if you like, is hardly there anymore. ఇక నేను అనేదే ఇంక అక్కడంతా కరిగిపోతుంది. ఇక్కడేముండదు. అంత డీపర్ అలర్ట్‌నెస్ స్టేట్‌లో ఇప్పుడు మనకి స్వయం నాకు అనుభవాలు తను షేర్ చేసినప్పుడు ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. అంటే ఇంకా ఆ పరమాత్మ స్థితికెళ్ళిపోవటం అంటే విశ్వమంతా నేనే, నాలోనే అంతా ఉంది అన్న ఆ స్థితిలోకి వెళ్తాం అన్నమాట. అది ఆయన చెప్పేది. అండ్ యెట్ నథింగ్ ఆఫ్ వాల్యూ ఈజ్ లాస్ట్. అంటే ఇంక అట్లా కూర్చుని అట్లాగే ఉంటే ఇంక దేనికి ఇంకేం పనులు చేయకుండా అట్లా కూర్చుంటామా అంటే లేదు. అంత ఎఫిషియెంట్‌గా అయిపోతాం మనం. ఇప్పుడు మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళందరూ చెప్పుకునే ఆ ధ్యాన స్థితిలో అంటే పని లేక కూర్చున్నారని అనుకోం కదా! ఆళ్ళకి ఏదైనా చేయగల ఆ సామర్థ్యము, సిద్ధులు అన్నీ ఉన్నాయి వాళ్ళకి. అంత సిద్ధత్వం ఆళ్ళని కూర్చున్నారు అని మనం ఎప్పుడు అనుకోం. కానీ మనం కూర్చుంటే మాత్రం మనల్ని మనం జడ్జ్ చేసుకుంటాం. అబ్బా! 1 అవర్ వేస్ట్ చేశాను నేను, 2 అవర్స్ వేస్ట్ చేశాను నేను అని జడ్జ్‌మెంట్ వెంటనే మైండ్ చెప్తుంది. నీకేం పనేం లేదా కూర్చుంటున్నావని. అదే మనకి ఆ స్థితిలో ఉన్న వాళ్ళకిను, మనకి ఈ మైండ్‌తో పనిచేసేదానికి తేడా. యూ ఆర్ స్టిల్ ఎసెన్షియల్లీ యువర్‌సెల్ఫ్. ఇన్ ఫ్యాక్ట్, యూ ఆర్ మోర్ ఫుల్లీ యువర్‌సెల్ఫ్ థాన్ యూ ఎవర్ వర్ బిఫోర్, ఆర్ రాదర్ ఇట్ ఈస్ ఓన్లీ నౌ దట్ యూ ఆర్ ట్రూలీ యువర్‌సెల్ఫ్. అసలు ఆ స్థితిలో ఉన్నప్పుడు మనకి ఎంత పవర్‌ఫుల్‌గా అనిపిస్తుందంటే, ఐయామ్ టెల్లింగ్ యూ, యూ షుడ్ ఎక్స్‌పీరియన్స్ దట్. అంటే ఇప్పుడు ఈ సూపర్ఫిషియల్‌గా, ఫిజికల్‌గా వచ్చి ఏంటి ఆళ్ళు నన్నన్నారా? ఎంత ఎంత బాధపడాలో దానికంటూ ఒక మీటరేం లేదు. ఈ రోజులంతా ఒక ఇయర్స్ కొద్దీ ఏడవచ్చు. ఒక రోజులో ఏడ్చి ఊరుకోవచ్చు. ఒక గంట అసలు దాన్నేం పట్టించుకోను అన్నట్టు ఉండొచ్చు. అది ఈ ఫిజికల్ సూపర్ఫిషియల్‌గా తిరిగే మైండ్‌తో పనిచేసినప్పుడు అనిపిస్తుంది. బట్ వెన్ యూ ఆర్ ఇన్ దట్ స్థితి, ఆ ఆత్మస్థితికి మించి పరమాత్మ స్థితికెళ్ళినప్పుడు లోపల నుంచి ఎంతో పవర్‌ఫుల్‌గా, కాన్ఫిడెంట్‌గా మన ఫేస్‌లో అది తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇంకా ఆ కాన్ఫిడెన్స్‌తో నువ్వు చేసినప్పుడు ఆ పనికి తిరుగుండదు. నిన్ను క్వెషన్ చేయటానికి వచ్చే మనిషికి కూడా నోట్లో నుంచి మాట రాదు. ఈవెన్ ఇఫ్ సంబడీ వాంట్స్ టు సే సంథింగ్ టు యూ. ఇప్పుడు ఎంతోమంది అంటే దుష్టులుంటారు డెఫినెట్‌గా. ఎంత మనం వైబ్రేషన్‌లో ఉన్నా ఇప్పుడు బుద్ధుడికి దగ్గరికొచ్చి మొహం మీద ఉమ్మేసినట్టు, బికాజ్ హి కుడెంట్ సే ఎ సింగిల్ వర్డ్. ఆ యాక్షన్ అనేది చేశాడు.
అట్లాగే ఇప్పుడు మనం అంత స్థితిలో ఉన్నప్పుడు మన దగ్గరికి ఏదో ఒక కంప్లెయింట్ చేయాలి. ఈ అమ్మాయిని, అబ్బాయిని అందరూ చాలా పొగుడుతున్నారు అని మన మీద జెలసీ వచ్చేవాళ్ళు ఎవరైనా మన దగ్గర వరకు రాగలరు కానీ మనల్ని ఏమి అనలేరు. ఐఎమ్ ష్యూర్ యూల్ ఎక్స్‌పీరియన్స్ దట్ ఇఫ్ యూ కీప్ గోయింగ్ ఇన్వర్డ్స్. ఈ లోపల ఇన్నర్ జర్నీ మొదలుపెట్టినప్పుడు ఫేజెస్ లాగా వీల్ ఎక్స్‌పీరియన్స్ ఆల్ దీస్. Be like a servant waiting for the return of the master, says Jesus. The servant doesn't know at what hour the master is going to come. So he stays awake, alert, poised, still, lest to miss the master's arrival. ఒక ఇంట్లో నౌకరీ వాళ్ళు అంటే జీసస్ దీని గురించి చెప్తున్నారు. ఆ రోజుల్లో ఆయన చెప్పిన వర్డ్స్ గురించి చెప్తున్నారు. బీ లైక్ ఎ సర్వెంట్ వెయిటింగ్ ఫర్ ద మాస్టర్ టు కమ్ అంటే మనకి ఆ సర్వెంట్ మాస్టర్ వచ్చే వరకు అలర్ట్‌గా కాసుకొని ఉంటాడు. లేకపోతే ఆయన అంటే ఆ రోజుల్లో కాబట్టి ఇంకా ఎక్కువ ఉండేది ఆ డిస్క్రిమినేషన్. ఇప్పుడెవరు పట్టించుకోరు గానీ, మాస్టర్ వచ్చే వరకు సర్వెంట్ ఏదైనా నిద్రపోతున్నాడో లేతే ఏదన్నా అదేంటి నాట్ డూయింగ్ హౌస్ హోల్డ్ చోర్స్ అన్నప్పుడు ఆ మాస్టర్‌కి కోపం వస్తుందేమో, ఆ జాబ్‌లో నుంచి తీసేస్తాడేమోనని ఎంతో అలర్ట్‌గా ఎట్లా ఎదురు చూస్తూ ఉంటాడో, మనం కూడా అంత అలర్ట్‌నెస్‌లో ఉండాలి అని చెప్తున్నారు. ఇన్ అనదర్ పారబుల్ జీసస్ స్పీక్స్ ఆఫ్ 5 కేర్‌లెస్. ఇది ఆ అనాలజీ చూసుకోండి. ఈసోటెరిక్ మీనింగ్ అని అందుకే చెప్పారిక్కడ. మనకి నేను మొన్న అది ఓషో క్రాస్‌లో అది చెప్పినప్పుడు అయన్నీ ఏంటంటే ఈసోటెరిక్ మీనింగ్స్ ఆఫ్ ఆ క్రాస్ అంటే ఏంటి ఇయన్నీ మళ్ళీ ఆధ్యాత్మికంగా దానికొక ఇన్నర్ మీనింగ్ ఉందని చెప్పటం. ఏం చెప్తున్నారు? 5 కేర్‌లెస్ అన్‌కాన్షియస్ విమెన్ హూ డు నాట్ హ్యావ్ ఇనఫ్ ఆయిల్. అంటే ఏంటి 5 కేర్‌లెస్ అని ఎందుకన్నారంటే కేర్‌లెస్ అంటే ఏంటి? స్పృహ లేని స్థితిలో ఉండటం. అన్‌కాన్షియస్ స్టేట్‌లో ఉన్న విమెన్ హూ డు నాట్ హ్యావ్ ఇనఫ్ ఆయిల్. లోపల అనేది ఆ గుజ్జు లేదంటాం కదా లోపల. అంటే కాన్షియస్‌నెస్‌లో లేరు. ఆ చైతన్యంతో లేని 5 విమెన్ టు కీప్ దేర్ ల్యాంప్స్ బర్నింగ్. ల్యాంప్స్ అంటే ఏంటి ఇక్కడ? ప్రెజెన్స్ మూమెంట్ ఇందాక చెప్పుకున్నాం కదా! లెట్ ద ల్యాంప్ బర్నింగ్ అంటే ఏంటంటే, ఆ వర్తమాన క్షణంలో ఉండి ఆ స్పృహతో అంత పూర్తి కాన్షియస్‌నెస్‌తో ఉండటం అన్నమాట. కీప్ దేర్ ల్యాంప్స్ బర్నింగ్. అండ్ సో మిస్ ద బ్రైడ్ గ్రూమ్. ఆ బ్రైడ్ గ్రూమ్ ఏంటి? నౌ మొమెంట్. మన ఈ వర్తమాన క్షణం. ఆ ప్రెజెన్స్‌లో లేకపోతే మనతో మనం లేకపోతే యూ మిస్ దట్ మొమెంట్. అండ్ డోంట్ గెట్ టు ద వెడ్డింగ్ ఫీస్ట్. వాట్ ఈస్ ద వెడ్డింగ్ ఫీస్ట్? మనకు ఫైనల్‌గా మనం అందరికీ ట్రావెల్ చేసేదేంటంటే ఎన్‌లైటన్‌మెంట్. ఆ మోక్ష స్థితి, ఆ నిర్వాణ అనేది మనకి దొరకదు. ఇఫ్ యూ ఆర్ నాట్ ప్రెజెంట్ విత్ యువర్ కంప్లీట్ కాన్షియస్‌నెస్ ఇన్ ద నౌ మొమెంట్, యూ మిస్ దట్ వెడ్డింగ్ ఫీస్ట్ విచ్ ఈస్ ఎన్‌లైటన్‌మెంట్. These 5 stand in contrast to the 5 wise women who have enough oil. Stay conscious. దీనికేంటంటే అందరూ ఇప్పుడు ఆ విమెన్ ఏదైతే అంటున్నారో మనం కాన్షియస్‌గా ఉన్నప్పుడు దెన్ యూ విల్ అచీవ్ ఎన్‌లైటన్‌మెంట్ అని చెప్తున్నారు. Even the men who wrote the Gospels did not understand the meaning of these parables. So the first misinterpretations and distortions crept in as they were written down. అంటే ఇప్పుడు ఈ అన్నిటికి ఈసోటెరిక్ మీనింగ్ అంటే అందరికీ తెలీదు. ఇది ఆధ్యాత్మికంగా ఇప్పుడు మనం పత్రి సార్ రాసిన బుక్‌లో శ్లోకాలు చదువుకోవటం గూడా ఒక పండితులు ఎక్స్‌ప్లెయిన్ చేసేది వేరుగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఎన్‌లైటెన్డ్ మాస్టర్ చెప్పే విధానం అదే. సేమ్ వర్డ్స్, సేమ్ సెంటెన్సెస్ అయ్యుండొచ్చు. ఆ శ్లోకాలకి అర్థం డిఫరెంట్‌గా ఉంటుంది. ఆ ఇన్నర్‌లోకి ఎళ్ళిపోయి చెప్తారు. ఇది కూడా అంతే. జీసస్ పారబుల్‌కి ఇలా అర్థం చెప్పేవాళ్ళు అదివరకు రోజుల్లో చాలామంది గాస్పెల్స్ ఏం చేశారంటే డిఫరెంట్‌గా చెప్పేశారు జనాలకి. అది మిస్‌ఇంటర్‌ప్రిట్ చేసుకున్నారనమాట. దీంట్లో ఉన్న అంతరార్థం ఇది అని చెప్తున్నారు. విత్ సబ్సిక్వెంట్ ఎరోనియస్ ఇంటర్‌ప్రిటేషన్స్ ద రియల్ మీనింగ్ కంప్లీట్‌లీ లాస్ట్. These are parables not about the end of the world, but about the end of psychological time. మిస్ ద వెడ్డింగ్ ఫీస్ట్ అనేది ఇంక నీకు ఎండ్ ఆఫ్ ద వరల్డ్ ఇయన్నీ చేయకపోతే ఇంకా ప్రపంచం అంతమవుతుంది అనుకుంటున్నారు. ఇది కాదు. ఏది అంతమవుతుందంటే సైకలాజికల్ టైం. మనం ఈ వర్తమాన క్షణంలో ఉన్నప్పుడు వాట్ ఈస్ దట్ దట్ ఈస్ కమింగ్ టు అన్ ఎండ్ అంటే సైకలాజికల్ టైం. సైకలాజికల్ టైం అంటే చెప్పుకున్నాం కదా మనం. మైండ్ చేసేది గోయింగ్ టు ద పాస్ట్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్ టు ద ఫ్యూచర్. దానికి అంతం అవుతుంది అని చెప్తున్నారు. దే పాయింట్ టు ద ట్రాన్సెండెన్స్ ఆఫ్ ద ఈగోయిక్ మైండ్ అండ్ ద పాసిబిలిటీ ఆఫ్ లివింగ్ ఇన్ అన్ ఎంటైర్లీ న్యూ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. అదేంటి ఆ సైకలాజికల్ టైం ఎండ్ అయినప్పుడే కదా ట్రాన్సెండెన్స్ మనలో పురోగమనం అనేది. ఆ ఈగోయిక్ మైండ్‌కి స్టాప్ పడేసి మనం ఆధ్యాత్మికంగా పురోగమనానికి అనేది తోడ్పడుతుంది. సో
ఇది దీనికి ఇంతవరకు ద నెక్స్ట్ సబ్ హెడింగ్ అయిపోయింది. ఎసోటెరిక్ మీనింగ్ ఆఫ్ వెయిటింగ్. దీంట్లో ఏదైనా క్వశ్చన్స్, కామెంట్స్, ఎనీథింగ్? టైం ఉందా? నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామా? ఇది కొంచెం చదువుకోవచ్చు. బ్యూటీ అరైజెస్ ఇన్ ద స్టిల్నెస్ ఆఫ్ యువర్ ప్రెజెన్స్. అందులోనే స్టిల్నెస్ ఆఫ్ యువర్ ప్రెజెన్స్ అంటే మనకంత స్థితంగా ఉన్నప్పుడే మనలో అక్కడి నుంచి వస్తుందన్నమాట అసలైన మన బ్యూటీ. అంటే లోపల నుంచి అంతరంగా వచ్చేది. What you have just described is something that I occasionally experience for brief moments when I am alone and surrounded by nature. ఇప్పుడు ఇదంతా నువ్వు చెప్పుకొచ్చింది నాకు ఎప్పుడో ఒకసారి నాతో నేను కూర్చున్నప్పుడు ఎప్పుడన్నా అట్లా అనుభూతి చెందుతాను అని చెప్తున్నారు. when I am alone and surrounded by nature, మనం ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు ఇట్లాంటి అనుభూతులు ఎప్పుడన్నా జరుగుతాయి అని చెప్తున్నారు అడిగేవారు. అంటే ఆయనకి ఏ కర్తలో లేని చెప్తున్నారు. ఎస్, జెన్ మాస్టర్స్ యూజ్ ద వర్డ్ సటోరి టు డిస్క్రైబ్ ఎ ఫ్లాష్ ఆఫ్ ఇన్సైట్, అ మూమెంట్ ఆఫ్ నో మైండ్ అండ్ టోటల్ ప్రెజెన్స్. అవును, మనకి ఇప్పుడు డే టు డే లైఫ్లో అట్లాంటివే జరుగుతాయి అని చెప్తున్నారు. జెన్ మాస్టర్స్ దాన్నే సటోరి అని పిలుస్తారంట. ఒక ఫ్లాష్ లాగా, ఒక గ్లిమ్స్ లాగా అట్లా వచ్చి వెళ్ళిపోతుంది, ఒక చిన్న అనుభూతి, వావ్ అన్నట్లు. అంటే మనకు ఒక సన్ రైజ్ చూసినా, సన్సెట్ చూసినా, ఒక మంచి ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు ఆ క్లౌడ్స్ చూసినా సరే వచ్చే అనుభూతి. ఆల్దో సటోరి ఈజ్ నాట్ అ లాస్టింగ్ ట్రాన్స్ఫర్మేషన్, బీ గ్రేట్ఫుల్ వెన్ ఇట్ కమ్స్, ఫర్ ఇట్ గివ్స్ యూ అ టేస్ట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. దాన్ని అంత ఇగ్నోర్ చేయొద్దు, అబ్బా ఇంతే నా ఒక్క సెకండే ఉందా అన్నట్టు కాకుండా దాన్ని కూడా ఇన్వైట్ చేసి దానికి ఒక గ్రాటిట్యూడ్, నాకింత మంచి అనుభూతి ఇచ్చినందుకు అది గ్రాటిట్యూడ్ చూపించుకోండి. ఎందుకంటే దట్ ఈస్ గివింగ్ అస్ టేస్ట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. ఆ మోక్ష స్థితిలో ఉంటే ఎలా ఉంటామో మనము అనేది ఒక చిన్న సెకండ్ చూపించి వెళ్ళిపోతుంది అనమాట వాట్ ఎవర్ దట్ అనుభూతి అనేది. You may indeed have experienced it many times without knowing what it is and realizing its importance. అది మనకి అందరికీ డే టు డే ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, నిత్యం. మనం అంత గమనించుకోమన్నమాట. Presence is needed to become aware of the beauty, the majesty and the sacredness of the nature. అది అంతా మనకు ఆ ప్రకృతిలో జరిగేది కానీ అంత అందాన్ని ఆస్వాదించాలంటే మనం ఈ వర్తమాన క్షణంలోనే ఉండాలి. ఈ మైండ్ని కట్టేసి చూసినప్పుడు ఇంకా అందులో ఉన్న అంత అందం అనుభూతి చెందగలుగుతాం మనం. ఆ సేక్రెడ్నెస్ అంటే ఏంటి? ఆ హోలీ, అందులో ఉన్న ఆ పవిత్రత, దాన్ని ఆ నేచర్లో ఉన్న దానికి అంత డీపర్గా వెళ్ళి అనుభూతి చెందగలుగుతాం. హ్యావ్ యూ ఎవర్ గేజ్డ్ అప్ ఇంటూ ద ఇన్ఫినిటీ ఆఫ్ స్పేస్ ఆన్ ఎ క్లియర్ నైట్? చిన్నప్పుడు అందరం బయట పడుకొని పైకి ఆకాశాన్ని వైపు చూసే వెళ్ళాం కదా, క్లియర్ నైట్ వైపు చూసి నక్షత్రాలు కౌంట్ చేసుకోవటం, ఆ అనుభూతి, ఆ చిన్నప్పుడు ఉన్న ఆ ఇన్నోసెన్స్ మనకి ఇప్పుడు లేదు. వి లాస్ట్ ఆల్ దట్. అప్పుడే ఒకసారి గుర్తు తెచ్చుకుంటే తెలుస్తుంది మనకి. ఆ క్లియర్ నైట్లో చూసినప్పుడు కొంతమంది ఆ నక్షత్రాలతో మాట్లాడుకోవటం కానీ ఆ అనుభూతి అనేది ఇంకా ఏది, ఆ మైండ్తో ఆ స్క్రీన్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అప్పుడు ఏమనిపించేది? క్లియర్ నైట్, struck by the absolute stillness and inconceivable vastness of it. అట్లా అనిపిస్తుంది కదా, అద్భుతంగా అనిపిస్తుంది అదంతా. హ్యావ్ యూ truly listened to the sound of a mountain stream in the forest? ట్రూలీ లిసన్ అని ఎంత అడుగుతున్నారో చెప్పారా? పట్టుకొని మీరు మనం విన్నామా ఎప్పుడన్నా? ఆ మౌంటైన్ స్ట్రీమ్ అక్కడి నుంచి వచ్చే ఆ సెలయేరు, ఆ శబ్దం అనేది మనం ఎప్పుడన్నా నిజంగా విన్నారా అని అడుగుతున్నారు. ఆర్ టు ద సాంగ్ ఆఫ్ ఎ బ్లాక్ బర్డ్ ఎట్ డస్క్ ఆన్ ఎ క్వైట్ సమ్మర్ ఈవినింగ్, ఓ పక్షి కిలకిల రావాలి కానీ. టు బికమ్ అవేర్ ఆఫ్ సచ్ థింగ్స్ ద మైండ్ నీడ్స్ టు బి స్టిల్. ఆ మైండ్ అనే స్క్రీన్ పెట్టేసి ఎప్పుడైతే పక్కన పెడతామో అప్పుడు ఉండేది నిజంగా మనం వాటితో ఉన్నట్టు. You have to put down for a moment your personal baggage of problems, of past, future, as well as all your knowledge. Otherwise, you'll see but not see. You hear but not hear. Your total presence is required.
అక్కడ ఇదే నేను చెప్పింది ఇందాక, ఆ పువ్వుని చూసేటప్పుడు కూడా ఎందుకు ఎప్పుడైతే వావ్ అన్నామో, ఆ వావ్ అన్నప్పుడు ఆ క్షణం ఏదైతే ఉందో, యూ మిస్ దట్ మూమెంట్ ఆఫ్ దట్ 1 సెకండ్. నీకు మనకి ఆ పువ్వుకి మధ్యలో టైం అనేది వచ్చేసింది. ఆ సెకండ్‌లో అది వెళ్ళిపోయింది. యూ ఆర్ నాట్ విత్ ద ఫ్లవర్ వెన్ యూ జడ్జ్డ్ ఇట్ విత్ యువర్ నీ థాట్ ఫార్మ్‌లో కానీ, మాటతో కానీ అన్నప్పుడు ఆ మొమెంట్ పాస్ అయిపోయింది. అది చెప్పేది. ఆ మైండ్ అనేది తీసేసి పూర్తిగా ఇంకా చక్కగా అనుభూతి చెందటం ఇంకేం లేదక్కడ. సో, అట్లా చేస్తేనే, లేకపోతే మనం చూసినట్టు కాదు. ఆ సెలయేరు శబ్దమో, పక్షుల రావాలు అయన్నీ విన్నట్టు కాదు. ఎప్పుడైతే మనం ఆ స్థితిలో లేకుండా వింటామో. Your total presence is required. Beyond the beauty of the external forms, there is more here. Something that cannot be named, something ineffable, some deep inner holy essence. ఇవన్నీ మనం ఎక్స్టర్నల్ ఫార్మ్స్ గురించి చెప్పారు సో ఫార్. ఈ నేచర్‌లో జరిగేయి. దానికంటే కూడా సంథింగ్ దట్ కెనాట్ బి నేమ్డ్, ఇంకా ఏదో ఉంది డీపర్‌గా. ఆ ఇన్నర్ హోలీ ఎసెన్స్. Whenever and wherever there is beauty, దిస్ ఇన్నర్ ఎసెన్స్ షైన్స్ త్రూ సమ్‌హౌ. అది చూసినప్పుడు ఒకలాంటి అనుభూతి లోపల నుంచి బయటికి తన్నుకొస్తుంది. ఇట్ ఓన్లీ రివీల్స్ ఇట్‌సెల్ఫ్ టు యూ వెన్ యూ ఆర్ ప్రెజెంట్. అది చక్కగా మనం కూర్చుని స్థిమితంగా అనుభూతి చెందినప్పుడే అదనేది వస్తుంది. కుడ్ ఇట్ బి దట్ దిస్ నేమ్‌లెస్ ఎసెన్స్ అండ్ యువర్ ప్రెజెన్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్? Would it be there without your presence? Go deeply into it, find out yourself. మన్నే అది ఎక్స్పెరిమెంట్ అడుగుతున్నారు, మన క్వశ్చన్ అడుగుతున్నారు. ఆ నేమ్లెస్ ఎసెన్స్ అనేది, ఆ ఎసెన్స్ నీ ప్రెజెన్స్ ఒకటేనా? అదేంటి ఆ ఎసెన్స్ అంటే ఏంటి? ఆ క్వశ్చన్స్ అన్ని మనకే రావాలి. ఈ ప్రతి వర్డ్‌ని మనం డైసెక్ట్ చేసుకుంటూ వెళ్తుంటే దెన్ వీ కెన్ గో డీపర్ విత్ ఇన్ అవర్ సెల్స్. ఆ క్వశ్చన్స్ అడుగుతున్న కొద్దీ, మనకి ఆన్సర్స్ వచ్చే కొద్దీ వీఆర్ స్టార్టింగ్ దట్ ఇన్నర్ జర్నీ. మనలోకి మనం ఆ జర్నీ స్టార్ట్ చేస్తున్నట్టు. ఆ నేమ్‌లెస్ ఎసెన్స్ ఏదైతే అన్నారో, లోపల నుంచి ఒకలాంటి వస్తుంది ఆ అనుభూతి అనేది, ఆ ఎసెన్స్ నీ ప్రెజెన్స్, ఆర్ దే బోత్ ద సేమ్ అని అడుగుతున్నారు. వుడ్ ఇట్ బి దేర్ వితౌట్ యువర్ ప్రెజెన్స్? ఆ అనుభూతి నువ్వు ఆ ఉనికిలో, ఇప్పుడు ఆ వర్తమాన క్షణంలో లేకుండా, ఆ ఉనికిలో లేకుండా ఉన్నప్పుడు నువ్వు అది చేయగలవా? కెన్ యూ ఎక్స్‌పీరియన్స్ దట్? సో గో డీప్లీ ఇంటూ ఇట్ అండ్ ఫైండ్ ఇట్ అవుట్ యువర్ సెల్ఫ్. నువ్వే అదేదో ఎక్స్‌పీరియన్స్ చేసి అనుభూతి చెందు అని చెప్తున్నారు. సో దీంతో ఈరోజు ఇక్కడికి ఆపేస్తాను. మీకేదన్నా క్వెషన్స్ కానీ, మీది ఏదన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఇంకొక 6 మినిట్స్ ఉంది. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ టర్న్ ఆఫ్ రికార్డింగ్. మీకేమన్నా అభ్యంతరం ఉంటే.